ఒక చిన్న మిక్సీ జార్లో ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి, ఒక 7 to 8. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీరా, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మన మిరియాలు వేసుకోండి. అండ్ 7 to 8 పచ్చిమిర్చి వేసుకోండి, ఇలా నిలువుగా కట్ చేసి. అలాగే కొన్ని రఫ్లీ చాప్డ్ ఆనియన్స్ వేసుకోండి. సో ఈ ఆనియన్స్ కూడా వేసేసుకొని కంప్లీట్గా దీన్ని ఒక పేస్ట్ పట్టేసేయండి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 పెద్ద సైజ్ టమాటా తీసుకొని అవి కూడా బాగా గ్రైండ్ చేసి దాన్ని కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి ఫస్ట్. సో ఆయిల్ వేడయ్యాక ఇందాక మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో మసాలా, సో అది వేసేసి బాగా మిక్స్ చేయండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో. అలా పచ్చివాసన పోయాక ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్లో కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా మీకు టేస్ట్కి సరిపోయేంత వరకు ఎంతైతే ఉప్పు వేసుకుంటారో అంతే ఉప్పు వేసుకోండి. అండ్ ఇది కూడా కంప్లీట్గా బాగా మిక్స్ చేయండి. ఇక నేను స్టవ్ మీడియం టు లో టు మీడియం ఫ్లేమ్ నుండి అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నాను ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా. సో హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. సో ఇలా మిక్స్ అయిన తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసుకున్నాను. మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి. సో మీరు యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది కూడా కంప్లీట్గా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మనం రోస్ట్ చేయాలి. ఇప్పుడు ముందుగా ఆల్రెడీ కడిగి పెట్టుకున్న క్రాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసి కొంచెం బాగా మిక్స్ చేయండి. సో ఇందులో ప్రాబ్లం ఏంటంటే క్రాబ్స్ మనకి మిక్స్ చేయడం అంత ఈజీ కాదు. సో కాబట్టి నిదానంగా స్లోగా కొంచెం ముక్కలకి అంతా మసాలా పట్టేలాగా మిక్స్ చేయండి. సో నేనైతే ఈ క్రాబ్స్ వాష్ చేసేటప్పుడు ఒక 2 times నార్మల్ వాటర్తో వాష్ చేశానండి. అండ్ మళ్ళీ ఇంకొకసారి పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి దాంతో వాష్ చేశాను అనమాట. అప్పుడే మనకి కొంచెం స్మెల్ అనేది పోతుంది. సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ క్రాబ్స్ని కంప్లీట్ మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఒక 2-3 minutesకి వదిలేసేయండి కంప్లీట్గా. అలా ఒక 2-3 minutes తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలపండి. సో దట్ ఏంటంటే మనకి కింద అడుగు అంటకుండా ఉంటుంది అనమాట. సో అలా కలుపుకుంటూ ఒక 2 to 3 minutes అలా వదిలేసేయండి. ఈసారి మూత పెట్టి మీరు కుక్ చేయండి. సో మూత పెట్టి కుక్ చేసిన తర్వాత చూసారా ఇక్కడ క్రాబ్స్ కలర్ చేంజ్ అయింది ఆఫ్టర్ 5 minutes తర్వాత. సో నేను తీసుకున్న బ్లూ క్రాబ్స్ కాస్త రెడ్ కలర్ క్రాబ్స్ అయిపోయినాయి. సో ఇక్కడ ముక్కకి బాగా మసాలా పట్టేస్తుంది. సో ముక్కకి కంపల్సరీ బాగా మసాలా పట్టాలి కూడా అనమాట. సో మళ్ళీ మూట పెట్టి ఇంకొక 5-10 minutes వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయనియండి. అలా 5-10 minutes తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సో మన క్రాబ్స్లోంచి వాటర్ అనేది ఆల్మోస్ట్ కొంచెం బయటికి వస్తూ ఉంటుంది, రైట్? సో అలా వాటర్ బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఈ టమాటా ప్యూరే అండ్ అలానే ఒక బంచ్ ఆఫ్ కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా కలిపి పెట్టుకున్నాక మళ్ళీ ఒక 2-3 minutes దాన్ని కుక్ అవ్వనివ్వండి మూత పెట్టేసి. సో మూత తీసి దీని తర్వాత
ఇప్పుడు బాగా మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఈ స్టేజ్‌లోనే మనకి మసాలా అంతా క్రాబ్స్‌కి ఆల్మోస్ట్ పట్టేసింది. సో, ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో అది వేసుకుందాం. సో, చింతపండు రసం వేసుకోవాలి అండ్ ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకోవాలి. లైక్ 1 గ్లాస్ ఆర్ 1 ½ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. సో, వాటర్ పోసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ ఈ స్టేజ్‌లో మీరు కావాలి అనుకుంటే మీరు మసాలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు లేకపోతే ఉప్పు కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి, ఒకసారి కలిపేసి, ఇంక దాన్ని మీరు టచ్ చేయకుండా మీరు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దాకా ఉడికిచ్చేసేయండి బాగా. సో, ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మీరు చూస్తున్నారు కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది అండ్ నూనె పైకి తేలుతుంది. సో, దట్ మీన్స్ మనకి ఈ క్రాబ్స్ కుక్ అయిపోయినాయని అర్థం. సో, చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్‌గా, ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట క్రాబ్స్. అనుకుంటాము క్రాబ్స్ వండడం చాలా కష్టమని, బట్ యాక్చువల్‌గా చాలా ఈజీ. సో, ఇదొచ్చేసి క్రాబ్స్ ఇగురు పెట్టాను నేను. సో, నెక్స్ట్ వీడియోలో వీలుంటే నేను క్రాబ్స్ పులుసు పెడతాను డెఫినెట్‌గా. సో, లాస్ట్‌లో ఇలా మీరు కొత్తిమీర జల్లుకొని ఇంకొక 2 మినిట్స్ దాన్ని కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని మీరు తింటే అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది క్రాబ్స్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో, ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీకు.